ప్రభునందు ప్రియమైన బ్లెస్సింగ్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరినీ కలుసుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. విడుదల సమయం అనేటువంటి ఈ మా కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి బుధవారం రాత్రి 6:30 గంటల నుంచి 7 గంటల వరకు ప్రసారం అవుతున్న ఈ మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించండి, ఆధ్యాత్మిక మేలులు పొందండి. ఈ మా కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు కూడా పరిచయం చేయండి. మీకేమైనా ప్రార్థన విన్నపములు ఉన్నట్లయితే తప్పనిసరిగా మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తున్నాం. ఈ దినం నుంచి ప్రారంభమవుతున్నటువంటి మా యొక్క ఆధ్యాత్మిక సందేశములు తప్పనిసరిగా వీక్షించి మేలులు పొందాలని చెప్పి ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. మనము ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. దయచేసి అందరూ కూడా తలలు వంచండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు, ఆయన సిద్ధంగా ఉన్నారు. మనమందరం కూడా ఆయన యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క సన్నిధిలో మేలులు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుని మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవమా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో రాజ్యానికి స్తోత్రాలు అయ్యా. ఈ విధంగా నాయన నిన్ను నీ సన్నిధిలో మేము కూడుకుని నిన్ను ఆరాధించి స్తుతించి నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి, కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలైతే రాజా ఈ యొక్క శుభవార్త లేకపోతే అయ్యా యొక్క శ్రేష్టమైన నీ పరలోకపు వర్తమానాన్ని అయ్యా నీ బిడ్డలు వీక్షిస్తూ ఉన్నారు, బిడ్డలు వింటూ ఉన్నారు. ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వినుచిన్నప్పుడే వారి హృదయాల్లో మీరు క్రియ జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. వారు వింటున్నప్పుడేనైనా వారి సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయం ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. వీరు వింటున్నప్పుడే వారి యొక్క హృదయాల్లో ఒక మార్పు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మీరు కృప చూపించండి డాడీ. నీకు స్తోత్రాలు. అల్పురాలని కొద్ది నిమిషాలు నన్ను మరుగుపరచండి అయ్యా. వినుచున్న వారికి ఏ వాక్ అవసరమైనదో అది మాత్రమే మీరు మాట్లాడిన ఆయన. నీకు స్తోత్రాలు. మీరు మాత్రమే ఈ స్థలంలో నిలబడినైనా మాట్లాడుతున్నప్పుడు అద్భుతాలు మీరు జరిగించి అనేక హృదయాలు తెరిచి ఉన్నతమైన క్రియ జరిగించండి. నీ నామ మహిమార్థమై అయ్యా అల్పురాలుగా చిన్న పాత్రగా నన్ను వాడుకోండి. మహిమ ఘనత మీరే పొందండి. కొద్ది ప్రార్థన సన్నిధికి చేర్చుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చిన్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక. ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈరోజు మనం ఒక శ్రేష్టమైన వాక్యాన్ని వినడానికి సిద్ధపడతా ఉన్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. ఒకసారి ఆ చివరి మాటను ఒకసారి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం చివరి మాట నుంచి మనం చదువుకుందాం. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క లేఖనాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. గొర్రెపిల్ల యొక్క వివాహాన్ని గురించి మనము ధ్యానం చేస్తా ఉన్నాము. ఆ యొక్క గొర్రెపిల్ల వివాహానికి సాదృశ్యంగా కొన్ని వివాహాలని నేను మీకు పరిచయం చేశాను. బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి శ్రేష్టమైన కొన్ని వివాహాలు నేను మీకు తెలియజేస్తాను. అయితే దానిలోంచి చాలా సత్యాలు దేవుడు మనకి నేర్పించారు. చాలా సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరిచారు. ఈరోజు మరొక వివాహాన్ని పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గత కొన్ని నెలలుగా ఒక 2 శ్రేష్టమైనటువంటి వివాహాలను మనము తెలుసుకున్నాము గొర్రెపిల్ల వివాహానికి సాదృశ్యంగా. అయితే గొర్రెపిల్ల భార్య ఎలా సిద్ధపడాలి,
గొర్రెపిల్ల భార్యకు ఉండవలసిన లక్షణాలేంటి, గొర్రెపిల్ల భార్యకు ఉండవలసిన అర్హతలేవి, ఏ అర్హతలు ఉంటే ఏ లక్షణాలుంటే మనము గొర్రెపిల్ల భార్యగా స్వీకరించబడతాము, గొర్రెపిల్ల భార్యగా మనము పెండ్లి కుమార్తెగా కొనిపోబడతాము అనేటువంటి విషయాలు, చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎన్నో విషయాలు తెలియజేశారు. మరి ఎంతమంది హృదయాల్లో దాచుకున్నారో లేకపోతే వాటిని బయటకు పంపించారో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వినడం మాత్రమే కాదు కానీ ఆ విన్నదాన్ని ఎక్కడ భద్రపరచుకోవాలి? హృదయములో భద్రపరచుకోవాలి. హృదయము అనేటువంటి పలక మీద రాసుకోమన్నాడు దేవుడు సామెతల గ్రంథంలో. ఈ చెవితో వినేసి ఈ చెవితో వదిలేయడం కాదు. అర్థమవుతుందమ్మా? ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయడం కాదు. శ్రేష్టమైన రీతిలో ఖచ్చితంగా అది మన హృదయములో ఉంటేనే మనం బాగుపడతాం. స్కూల్కి వెళ్ళినటువంటి అబ్బాయి అక్కడ చదువుకున్నది అక్కడే మర్చిపోయాడు అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత వాడికి ఏం బుర్రలో లేదు. రేపటి ఎగ్జామ్లో ఎలా రాస్తాడు, ఎలా పాస్ అవుతాడు? వాడు చదివిన దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది కదా. ఏ పిల్లలైనా చదివిన దానికి ఎగ్జామ్ ఉంటుందా? టీచర్ గారు చెప్పండి, ఉంటుందా? ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అయితేనే కదండి తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు. అంటే ఖచ్చితంగా విన్నదాన్ని ఏం చేయాలి? ఇంటికి వచ్చి మళ్ళా వాడు దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలకి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ట్యూషన్ చెప్తారు అంటే అక్కడ చదివిని మర్చిపోకుండా ఉండడం కోసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మీరు కూడా ఇక్కడ వినేసి వెళ్ళిపోవడం కాదు, కానీ ఇక్కడ విన్నదాన్ని మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ ధ్యానం చేసుకోవాలి, విడిచిపెట్టేయకూడదు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడారు, ఏ విషయాన్ని దేవుడు మనకి బయలుపరిచారు, ఏ విషయంతో దేవుడు మనల్ని సంధించారు, ఏ కొత్త విషయాన్ని నేర్పించారు అనే విషయాలు మీ హృదయాల్లో ఇంటికి వెళ్ళి మళ్ళా ధ్యానం చేసుకోవాలి. ఏ యొక్క వివాహం అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి చూపిస్తా ఉన్నారు, నేర్పిస్తా ఉన్నారు, దానిలో ఉన్నటువంటి సత్యాలు మనకి బయలుపరుస్తా ఉన్నారు, ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా ధ్యానం చేసుకోవాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నారు. ప్రియమైన దైవజనమా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి మరొక వివాహము ఎవరిది అంటే రూతు యొక్క వివాహాన్ని నేను మీకు ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు ఎవరెవరి వివాహాలు మనం నేర్చుకున్నాం? రెబెకా అండ్ ఎస్తేరు ఇద్దరి యొక్క వివాహాలు మనముగా ధ్యానం చేస్తున్నాం. చాలా చాలా శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరిచారు. ఈరోజు మనకి ఒక మరొక నూతనమైన వివాహం గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క రూతు కూడా ఎవరికి సాదృశ్యంగా ఉందంటే గొర్రె పిల్ల భార్యకు సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క రూతు కూడా దేవుని యొక్క సన్నిధిలో పెండ్లి కుమార్తెకు సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి సాదృశ్యంగా ఉందండి? గొర్రె పిల్ల భార్యకు సాదృశ్యంగా ఉంది. ప్రియమైన దైవజనమా, అయితే ఈ యొక్క రూతు ఎవరు అంటే యాక్చువల్గా ఈ యొక్క రూతు మోయాబీరాలు. ఎస్తేరు యొక్క వివాహాన్ని ధ్యానం చేసుకుంది. ఎస్తేరు అయితే యూదురాలు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక యూదురాలు ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఒక రాజు, అతను యూదుడిగా మనము చూడము. అయితే ఈ యొక్క రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ రూతు ఒక మోయాబీరాలైనప్పటికీ కూడా, ఒక అన్య దేశస్తురాలైనప్పటికీ కూడా ఆమె ఒక నయోమితో కలిసి బెత్లెహేముకి రావడానికి ఇష్టపడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థం, మనందరికీ తెలుసు. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. ఈ యొక్క నయోమి ఎవరు అంటే ఆమె ఒక ఆత్మ సంబంధమైనటువంటి యూదురాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క నయోమి ఎక్కడికి వెళ్ళిందంటే మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోయాబు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇద్దరిని మోయాబీరాల్ని తనకి కోడళ్ళగా తెచ్చుకుంది. దేవునికి స్తోత్రం. తనకి కోడలుగా ఎవరిని తెచ్చుకుందండి? ఇద్దరు మోయాబీరాల్ని తెచ్చుకుంది. అయితే ఈ యొక్క నయోమి ఎవరికి సాదృశ్యంగా ఉందంటే మీ యొక్క మార్గదర్శి, మీకు మార్గాన్ని చూపించేవాళ్ళు, పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి మీకు మార్గాన్ని చూపించేది ఎవరైతే భూ సంబంధంగా వాళ్ళకు సాదృశ్యంగా కనబడుతుంది ఈ యొక్క నయోమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎవరు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఎవరు? ఈ నయోమి ఎవరికి సాదృశ్యంగా ఉంది?
సేవకురాలకి సాదృశ్యంగా లేకపోతే సేవకునికి సాదృశ్యంగా ఉంది. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. సో ఈ యొక్క వార్పా రూతులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. ఏ సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు? సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. ఈ యొక్క వార్పా రూతులు అనేటువంటి ఇద్దరు మోయాబీలు కూడా ఈ యొక్క సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. నేను ఇంతకు ముందు చెప్పాను, మీకు గుర్తుందో లేదో కానీ ఇప్పుడు సార్వత్రిక సంఘములో రెండు గుంపులు వారు ఉన్నారు. ఐ మీన్ రెండు సంఘాలు ఉన్నాయి దీంట్లో. ఈ సార్వత్రిక సంఘములో రెండు సంఘాలు ఉన్నాయి. రెండు సంఘాలు అంటే ఒకటి దృశ్యమైనది, మరొకటి అదృశ్యమైనది. ఒక సంఘం కనిపిస్తుంది, ఇంకొక సంఘం కనబడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఒక సంఘము దృశ్యమైనది, మరొక సంఘము అదృశ్యమైనది. అంటే ఈ యొక్క సంఘములో సార్వత్రిక సంఘములో ఇద్దరు ఇంక్లూడ్ గా ఉన్నారు. వాళ్ళే అదృశ్యమైన సంఘము, ఎత్తబడే సంఘము. దృశ్యమైన సంఘము, విడువబడే సంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మనము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకి రెండు గుంపుల వారు కనబడతారు కదా. ఎవరు? 10 మంది కన్యకల్లో 5 ఎత్తబడిన వారు, 5 విడిచిపెట్టబడిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఎత్తబడినటువంటి 5 కన్యకలు ఉన్నారు కదా, ఆ యొక్క ఎత్తబడిన 5 కన్యకలకు ఈ యొక్క రూతు సాదృశ్యంగా కనబడతాది. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టబడిన 5 కన్యకలకు ఈ వార్ప సాదృశ్యంగా కనబడతాది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నయోమి అంటది కదా, వాళ్ళ యొక్క హృదయాన్ని పరీక్షించడానికి, వాళ్ళకి బెత్లెహేముకి రావడానికి ఇష్టం ఉందో లేదో అని చెప్పి పరీక్షించడానికి తను ఏం చేస్తుందంటే, అమ్మ మీ అమ్మగారి ఇళ్ళకి వెళ్ళిపోండి, ఎందుకంటే నేను మళ్ళా మీకోసం పిల్లల్ని కనలే. నయోమి చరిత్ర అంతా మీకు తెలుసు కదా, అందుకే పూర్తిగా చెప్పట్లేదు. నేను మీకోసం నేను మళ్ళా పిల్లల్ని కనలేను. ఒకవేళ కన్నా వాళ్ళు పెద్ద అయినప్పటికి మీరు ముసలోళ్ళు అయిపోతారు, కాబట్టి అప్పటిదాకా మీరు వెయిట్ చేయడం అనవసరం. కాబట్టి మీరు ఇళ్ళకు వెళ్ళిపోండి. బయలుదేరడానికి ఇద్దరు బయలుదేరారు. పాపం నయోము రీతు కూడా ఇద్దరు కూడా బయలుదేరారు. ఇద్దరు సగం దూరం దాకా వచ్చారు. సగం దూరం వచ్చిన తర్వాత వాళ్ళని చెప్తాది నయోమి, మీరు మీ అమ్మగారి వీళ్ళకి వెళ్ళిపోండి అంటే వార్ప అంట చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవడానికి ఇష్టపడిందంట. కానీ రూతు మాత్రం వెళ్ళడానికి ఇష్టపడలేదు. అయితే ఒకసారి ఒక వచనాన్ని మనం చదువుదాము. ఈ యొక్క రూతు గ్రంథము 1వ అధ్యాయములో మనము చూసినట్లయితే, మీరు మొదటి నుంచి చదువుకోండి, అన్ని విషయాలు నేను మీకు చెప్పలేను. అయితే ఒక నిమిషం చూద్దాం. చూడండి, 6వ వచనాన్ని మనం చదువుదాము. ఆమేన్, హల్లెలూయా. మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని విడిచండి? దేన్ని విడిచి ఎక్కడికి వెళ్ళడానికి ప్రయాణమయ్యారు? మోయాబుని విడిచి బెత్లెహేముకు వెళ్ళడానికి ప్రయాణం చేయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ 10 మంది కన్యకలు కూడా అట్లానే పెండ్లి కుమారుడు వస్తాడని అందరూ సిద్ధపడే వచ్చారు కదా. సిద్ధపడే సాయంకాలం అయిపోయిందని చెప్పి అందరూ నిద్రపోయారు కదా. కానీ మధ్యరాత్రి వచ్చే సమయానికి ఒక గుంపు వారు మాత్రమే వెళ్ళారు, ఒక గుంపు వారు మాత్రమే విడిచిపెట్టబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము ఈ యొక్క పెండ్లి కుమార్తెకున్న లక్షణాల్లో ఒకటి మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా దేన్ని విడిచిపెట్టాలి? మనం బెత్లెహేము అనేటువంటి కానానికి వెళ్ళాలి అంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే, మధ్యాకాశానికి వెళ్ళాలి అంటే, పెండ్లి విందుకు వెళ్ళాలి అంటే, ఇదిగో పెండ్లి కుమారుడిగా రాబోతున్న యేసయ్యను సంధించాలంటే, ఆయన వివాహం చేసుకోవాలంటే మొట్టమొదటిగా దేన్ని విడిచిపెట్టాలి? గట్టిగా చెప్పండి. మోయాబును విడిచిపెట్టాలి. మోయాబు అంటే లోకం. మోయాబు దేనికి సాదృశ్యంగా ఉందండి? లోకానికి సాదృశ్యంగా ఉంది. మోయాబు పాపానికి సాదృశ్యంగా ఉంది. మోయాబు శాపానికి సాదృశ్యంగా ఉంది. మోయాబు శరీరాశులకు సాదృశ్యంగా ఉంది. మోయాబు లోకము, లోకాశులు, శరీరాశులు, నేత్రాశులు, వీటన్నిటికీ సాదృశ్యంగా ఉంది మోయాబు. కాబట్టి మనం ఫస్ట్ పెండ్లి కుమార్తెగా మనము సిద్ధపడాలి అంటే, గొర్రె పిల్ల భార్యగా మనము సిద్ధపడాలి అంటే, గొర్రె పిల్ల భార్యగా ఈ లోకంలో మనము సిద్ధపడాలి అంటే మొట్టమొదట మనము ఖచ్చితంగా మోయాబును విడిచిపెట్టవలసిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని విడిచిపెట్టాలండి?
మోయాబుని విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే నువ్వు దేవునితో కనెక్ట్ అవుతావు. అప్పుడు మాత్రమే నువ్వు బెత్లెహేముకి వెళతావు. అప్పుడు మాత్రమే నీకు ఒక వివాహం అనేటువంటిది ఏర్పాటు అవుతుంది. అప్పుడు మాత్రమే ఆయన నిన్ను స్వీకరిస్తాడు. ప్రియమైన దైవజనమా, ఈ లోకంలో ఒకప్పుడు మనం అందరం కూడా అన్యజనులమే. ఈ యొక్క వార్ప రూతుల వలె అన్యజనులమే. కానీ దేవుడు మనకి కృపనిచ్చాడు. ఒక నయోమి అనేటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైన వ్యక్తి ద్వారా దేవుడు మనకేమిచ్చాడండి? అవకాశం ఇచ్చాడు. దేవునితో గడపడానికి, దేవునిలో కొనసాగడానికి, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనము ఎప్పుడైతే మోయాబుని విడిచి వచ్చామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నంతసేపు వారు ఆశీర్వదించబడలేదు. ఐగుప్తులో ఉన్నంతసేపు వాళ్ళు స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకోలేదు. ఐగుప్తులో ఉన్నంతసేపు కానానికి వెళ్ళలేదు. వాళ్ళు కానాన్లో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకోలేదు. ఐగుప్తులో ఉన్నంతసేపు వాళ్ళు బానిసత్వాన్నే అనుభవించారు. ప్రియమైన దైవజనం, జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తులో ఉంటే బానిసత్వమే ఉంటుంది, అంతే. ఈ యొక్క ఐగుప్తుని పరిపాలన చేసేవాడు సైతాన్ గాడు. కాబట్టి వాడు మనల్ని బానిసలుగా చేసుకుంటాడు. ఎప్పుడైతే ఈ యొక్క మోషే అనేటువంటి ఆ ప్రవక్త ద్వారా వాళ్ళు ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుని ఐగుప్తులో నుంచి బయటకు రావడానికి ఇష్టపడ్డారో, వారు వచ్చిన దగ్గర నుంచి ప్రారంభము నుంచి కానానికి వెళ్ళే వారికి ఎవరు నేర్పించారండి? వాళ్ళే. కేవలం మోషే వాళ్ళకు ఒక సాధనంగా మాత్రమే ఉన్నాడు. కానీ గద్ద తన రెక్కల మీద పిల్లల్ని ఎక్కించుకుని ఎలాగైతే వెళతాదో దేవుడట ఇశ్రాయేలీయుల్ని ఆ విధంగా మోసుకుని వెళ్ళాడట. గద్ద రెక్కల మీద తీసుకుని వెళ్ళినట్టుగా తీసుకెళ్లి వెళ్ళాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చోటు ఉండదు, ఎర్ర సముద్రాన్ని పాయల చేసినప్పుడు అంట ఆయన ఒంగుని ఆ వీపు మీద ప్రజలు దాటి వెళ్ళిపోయినట్లుగా యెషయా గ్రంథంలో ఉంటుంది ఒక చోట. దేవునికి స్తోత్రం. అంటే ఆయన పిల్లలకి ఎంత కృపనిస్తున్నాడో ప్రియమైన దైవజనం. ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టారో, ఐగుప్తుని విడిచిపెట్టారో, వాళ్ళ జీవితాల్లో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం వచ్చింది వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నంతసేపు బానిసత్వమే, ఐగుప్తులో ఉన్నంతసేపు దుఃఖమే, ఐగుప్తులో ఉన్నంతసేపు వెట్టి చాకరే, ఐగుప్తులో ఉన్నంతసేపు విచారమే, ఐగుప్తులో ఉన్నంతసేపు నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఆశీర్వాదం లేదు, నిందలు, అవమానములు, దుఃఖములు, పోరాటములు. ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టారో, ఎప్పుడైతే ఐగుప్తుని విడిచి బయటకు వచ్చారో, దేవుని యొక్క ప్రెజెన్స్ వారిని ఆవరించింది, దేవుని యొక్క సన్నిధి వారిని ఆవరించింది. దేవుడే వారికి హస్తాలు పట్టుకుని తీసుకుని వెళతా ఉన్నాడు. ప్రియమైన దైవజనమా, అరణ్య మార్గం అంతా కూడా ఎవరు పోషించారండి? ఇశ్రాయేలీయుల్ని. అరణ్య మార్గంలో వాళ్ళకి ఏమైనా తక్కువ చేస్తాడా దేవుడు? అరణ్య మార్గంలో వాళ్ళకి ఏదైనా కొరత వచ్చిందా? ఏదైనా కొదవ వచ్చిందా? ఇదిగో ఆహారం లేకపోతే మన్నాను కురిపించాడు, నీళ్లు లేకపోతే బండలో నుంచి రప్పించాడు, మాంసం కావాలంటే పూరేళ్లను పంపించాడు. ఏ కొరత లేదు వాళ్ళకి. ప్రియమైన దైవజనమా, ఈ దినాల్లో చాలా మంది ఐగుప్తుని విడిచి బయటికి రావడానికి ఇష్టపడట్లా, మోయాబుని విడిచి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు చాలా మంది. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని తెచ్చుకుంటున్నారు మళ్ళీ. దేన్ని? ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినా, మోయాబులో నుంచి బయటకు వచ్చినా ఆ మోయాబు లక్షణాలన్నీ కూడా తెచ్చుకున్నారు. అవన్నీ కూడా తెచ్చుకోకూడదండి, అన్న అక్కడ వదిలేసి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, మనము లోకములో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలండి? లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని అక్కడే విడిచిపెట్టేసి రావాలి. లోకము, లోక సంబంధమైన క్రియలు, లోక ఆచారాలు, లోక కార్యాలు ఏవి మనం కూడా తెచ్చుకోకూడదు. ఇంకా మనం వాటికి మనకి సంబంధం లేదు. మనం ఇంకా ప్రత్యేకించబడ్డాం. ఇంకా ఐగుప్తు వేరు, ఇజ్రాయెల్ ప్రజలు వేరు, అంతే కదండి. ఈ విషయాన్ని విడిచిపెట్టి రావాలి అని చెప్పి రెబెకా విషయంలో మనం మాట్లాడుకున్నాం. రెబెకా కూడా తన తల్లిదండ్రులను విడిచి వచ్చింది కదా.
వచ్చింది కదా. ఎస్తేరు కూడా తనకి తల్లిదండ్రులు విడిచి వచ్చింది కదా షూషను కోటలోకి. సో ఆ విధంగా మనము కూడా ఎప్పుడైతే విడిచి వస్తామో ఆశీర్వాదం, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క లోతుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే లోతు కూడా సొదొమ గొమొర్రాల్ని విడిచిపెట్టడానికి దేవుడట త్వర పెట్టాడట. ప్రైజ్ ది లార్డ్. లోతు త్వరగా రెడీ అవ్వు, త్వరగా లెగి ఇక్కడి నుంచి. ఇదిగో ఈ ఊరి దోష శిక్షలో నువ్వు నశించిపోకుండా, ఈ ఊరి దోష శిక్షలో నువ్వు పడిపోకుండా నువ్వు త్వరగా లేచి నీ కుటుంబాన్ని తీసుకుని బయటకు రా అంటున్నాడు దేవుడు. దేవదూతలు త్వర పెడతా ఉన్నారు. ఈ దినాల్లో మన వాళ్ళకి ఎంత నిర్లక్ష్యము, తొందరపాటు ఉండదు. మందిరానికి వెళ్ళాలన్నా, సన్నిధికి వెళ్ళాలన్నా, లేదా ప్రార్థనకు వెళ్ళాలన్నా త్వరపడేటువంటి జీవితాలు మనకు ఉన్నట్లా. ప్రియమైన దైవజనమా, దేవుని యొక్క సన్నిధిలో త్వరపడాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలంటే త్వరపడాలి, దేవుని దగ్గరికి రావడానికి త్వరపడాలి. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి నిర్లక్ష్యంగా ఉండకూడదు, అలక్ష్యంగా ఉండకూడదు, నెగ్లెక్ట్గా ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కదా, అక్కడ లోతుతో ఏమన్నాడు? త్వర పెడతా ఉన్నాడు. ఎప్పుడైతే లోతు ఆ యొక్క గ్రామాన్ని విడిచి బయటకు వచ్చాడో వెంటనే సొదొమ గొమొర్రాల చుట్టూ కూడా అగ్ని జ్వాలలు కురిసినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా అబ్రహాము కూడా ఎప్పుడైతే తన దేశాన్ని, తన బంధువుల్ని, తన స్నేహితులను విడిచి బయటకు వచ్చాడో అప్పుడే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అవునండి, అబ్రహాముకి అరికాలు మోపడానికి స్థలం లేదట, కానీ అతనంత ధనవంతుడు భూమి మీద బయటకు వచ్చిన తర్వాత అతనంత ధనవంతుడు ఎవరు లేరు. ప్రియమైన దైవజనమా, దేవుని యొక్క సన్నిధిలో మనం దేన్ని విడిచి బయటికి రావాలండి? పెండ్లి కుమార్తెగా సిద్ధపడే ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటి లక్షణం, గొర్రె పిల్ల భార్యకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం, లోకములో నుంచి, పాపములో నుంచి బయటకు రావాలి, వెలుపలికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు మనము దేవుడు మనల్ని నడిపించడానికి మన చెయ్యి పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. మనం వచ్చిన తర్వాత ఏం చేయాలండి? మొత్తం విడిచిపెట్టి రావాలి. సమరయ స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేసింది? కొండ విడిచిపెట్టిందా? కూడబట్టుకెళ్ళిందా? పాపపు కొండను మనం విడిచిపెట్టేయాలి అంతే, ఇంకా దేవునిలోకి వచ్చాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దైవజనమా, ఆ విధంగా ఎప్పుడైతే మోయాబును విడిచిపెట్టి వచ్చిందో ఆమెతో దేవుడు క్రియ జరిగించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆమెకి దేవుని యొక్క సన్నిధి, ఎందుకంటే ఆ విధంగా ఆమె విడిచిపెట్టి రావడానికి గల కారణం ఏంటంటే నయోమి ఉపదేశం అయి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. తన దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పి ఉండుండొచ్చు నయోమి, తన దేశం యొక్క గొప్పతనాన్ని చెప్పి ఉండుండొచ్చు. తన దేవుడు ఏ విధంగా పరిపాలన చేస్తాడో, ఏ విధంగా పోషిస్తాడో, ఏ విధంగా రక్షిస్తాడో, ఏ విధంగా సమాధానం ఇస్తాడో, ఏ విధంగా సంతోషం ఇస్తాడో నయోమి ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేస్తుందేమో తన కోడలకి. అందుకనే వాళ్ళు దాన్ని విడిచి రావడానికి ఇష్టపడ్డారు. అయితే బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వచ్చిన తర్వాత ఏం జరిగింది? 14వ వచనం చదవండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఓర్పా ఏం చేసిందంట? ఏడ్చి తన అత్తగారిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయిందట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయింది? మళ్ళీ మోయాబులోకి వెళ్ళిపోయింది. చాలా మంది వస్తారు కానీ నిలబడలేరండి పాపం. వస్తారు కానీ నిలబడలేరు, వెళ్ళిపోతూ ఉంటారు. చాలా విచారకరం అనమాట. ఈ ఓర్పా లాంటి వాళ్ళు చాలా మంది మనకి కనబడుతూ ఉంటారు. కానీ ప్రియమైన దైవజనమా, ఈ రూత్ ఏం చేసిందంట? రూత్ అయితే ఆమెను హత్తుకొనేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని హత్తుకుంది? గట్టిగా చెప్పండి. నయోమిని హత్తుకుందట. దేవునికి స్తోత్రం. ఎవరిని హత్తుకుందండి? నయోమి అంటే ఎవరు? మార్గదర్శి. ఆమెకి మార్గాన్ని చూపించేట, మార్గాన్ని ఎక్కడికి మార్గాన్ని? దేవుని దగ్గరకు వెళ్ళడానికి మార్గాన్ని చూపించేటువంటి మార్గదర్శి యొక్క నయోమి. కాబట్టి ఖచ్చితంగా ఆమెను ఫాలో అవ్వాలి, ఆమెను హత్తుకొని ఉండాలి, ఆమెతోటి సంబంధం ఉండాలి, ఆమెతోటి కనెక్షన్ ఉండాలి, ఆమెతోటి సహవాసం ఉండాలి. ఎంతమందికి ఈ దినాల్లో దైవజనుడితోటి ఆదివారం తప్పితే మళ్ళీ ఆదివారం దాకా సంబంధం ఉంటుంది?
ఆదివారం తప్పింది అనుకోండి, మళ్ళీ ఆదివారం దాకా మీ సేవకురాలతో మీకు సంబంధం ఉంటుందా? సంబంధం ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంబంధం ఉండాలి, హత్తుకొని ఉండాలి, కనెక్షన్ ఉండాలి మనకి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక కుటుంబం లాంటిది. ప్రియమైన దైవజనమా, దేవుని యొక్క సన్నిధిలో ఈ కుటుంబము మనకి తల్లిదండ్రులతో ఎంత అట్రాక్షన్తో ఉంటామో, మనము మన ఆత్మీయ పిల్లలతో కూడా, మన యొక్క ఆత్మీయ తల్లిదండ్రులతో కూడా అంతే కనెక్షన్తో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రియమైన దైవజనమా, దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనము దైవజనులతో లేకపోతే దైవ సేవకురాలతో మనము హత్తుకొని ఉంటామో, దేవుని యొక్క ప్రెజెన్స్, ఆమెకున్నటువంటి ఆశీర్వాదం ఈమెలో కూడా వస్తుంది అన్నమాట. అంతే కదండి. ఇప్పుడు నయోమిలో ఉన్నటువంటి అభిషేకం కానీ, ఆత్మీయత కానీ, లేకపోతే దేవుని యొక్క సన్నిధి కానీ, ఆ ప్రెజెన్స్ కానీ, అవన్నీ కూడా హత్తుకున్నప్పుడు ఏమవుతాయి? ఎవరిలోకి వెళ్తాయి? ఖచ్చితంగా హత్తుకున్న ఆమెలోకి వెళ్తాయి. ఎవరైతే దేవుని యొక్క సేవకులతో కనెక్ట్ అయి ఉంటారో, దేవుని యొక్క సేవకులతో కమ్యూనికేషన్లో ఉంటారో, దేవుని యొక్క సేవకుల సహవాసంలో ఉంటారో, దేవుని యొక్క సేవకులతో కలిసి పనిలో కొనసాగుతారో, ఖచ్చితంగా వీరుకున్నటువంటి ఆశీర్వాదాల్లో వాళ్ళు కూడా పాలు పొందుతారు, పాలి భాగస్థులు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? హత్తుకొని ఉండాలి. ఎవరిని? సేవకురాలని, సంఘాన్ని కూడా మనం ఏం చేయాలండి? హత్తుకుని ఉండాలి. ఆదివారమేనండి మాకు పని, ఆదివారం అయిపోయిన తర్వాత మీతో పని లేదండి అన్నట్టుగా ఉండకూడదు. దయచేసి మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆదివారం తప్పించి తర్వాత నాకు పని లేదండి మీతోటి అన్నట్లుగా ఉండకూడదు. సంఘము, సహవాసం అంటే ఒక కుటుంబం లాంటిది. డైలీ తల్లిదండ్రులతో ఎట్లాంటి అట్రాక్షన్ ఉంటుందో, మనం సేవకులతో కూడా అదే అట్రాక్షన్ తోటి, లేకపోతే అదే అటాచ్మెంట్తో మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. మొట్టమొదటిది ఏం చేసిందండి ఈ యొక్క ఋతు? మొట్టమొదటిది ఏం చేసింది? మోయాబుని విడిచిపెట్టింది. గొర్రె పిల్ల భార్యకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. రెండవది సేవకురాలని, లేకపోతే సేవకుల్ని, లేకపోతే సంఘాన్ని మనం ఏం చేయాలి? హత్తుకుని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిత్య జీవానికి వెళ్ళాలనుకునే మనము ఖచ్చితంగా ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? సేవకులతో కనెక్ట్ అయి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఆ యొక్క 15-16 వచనాలు చదివినట్లయితే ఒకసారి చదవండి. నీవు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను. ఈ యొక్క రూత్ అంటది కదా, అమ్మ నీ తోటికోళ్ళు వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి అంటుంటే, రూత్ అంటుంది, అత్తమ్మ నన్ను నా వెంబడి రావద్దని గాని, నన్ను విడిచిపెట్టమని గాని దయచేసి నన్ను బ్రతిమాలుకోవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను కూడా వస్తా, నీవు నివసించే చోటే నేను కూడా నివసిస్తా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందుతాను అంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి ఇట్లాంటి సమర్పణ ఉంది? మనం ఆలోచన చేసినట్లయితే మనము దేవుని యొక్క సేవకులతో ఇలాంటి ఒక శ్రేష్టమైనటువంటి అటాచ్మెంట్, ఒక సమర్పణ కలిగిన జీవితం, ఒక సంపూర్ణమైనటువంటి పరిపూర్ణత కలిగిన హృదయము మనకు ఉండాలి. ఈరోజు చెప్పబడినటువంటి వర్తమానాన్ని బట్టి ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మీరు చెప్పబడినటువంటి ఈ వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీవు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో గొర్రె పిల్ల వివాహోత్సవ సమయంలో మేము ఉన్నాం ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుంటుండగా అయ్యా, మమ్మల్ని మేము ఏ విధంగా సిద్ధపరచుకోవాలో ఇంతవరకు మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటల కొరకు నీకు స్తోత్రాలు. యేసయ్యా, ఎంతమంది బిడ్డలు అయితే వాక్యాన్ని విన్నారో ప్రభా, నీకు స్తోత్రాలు. వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరి కుటుంబాల్లోనైనా అనారోగ్యములు కానీ, సమస్యలు కానీ, శోధనలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, వ్యాధులు, బాధలు, నష్టాలుంటే యేసు నామములో కొట్టవేయమని ప్రార్థన చేస్తున్నాను. మంచి నేలను పని విత్తనం వాళ్ళు ఇది బహుగా ఫలించడానికి కృప చూపించండి. మహిమ ఘనత మీరే పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చిన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.